కవిత గిరిపేట అంటే బాలాజీ కళ్యాణ్ సంబంధించినటువంటి దివ్యాంగురాలు. ఈమె వయసు 35 సంవత్సరాలు. ఒరిజినల్గా ఈమెది నేటివ్ ఆఫ్ తవనంపల్లి ఏరియా. కాణిపాకం టెంపుల్లో ఏదో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సమాచారము. 31/12/25 తేదీన ఇంటి నుంచి వెళ్ళి సాయంత్రం తర్వాత ఇంటికి రాలేదని చెప్పేసి వాళ్ళ తమ్ముడైనటువంటి కిరణ్ జనవరి 2వ తారీఖున 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు తీసుకున్న వెంటనే SHO ఉమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి ఎస్ఐ నెట్టికంటయ్య, సిఐ నెట్టికంటయ్య, ఎస్ఐ రమేష్, వారి సిబ్బంది, వారి బంధువులు, రమేష్ యొక్క అమ్మాయి యొక్క తమ్ముడైనటువంటి కిరణ్తో పాటు వారి బంధువులు, తర్వాత కొంతమంది వికలాంగులకు సంబంధించినటువంటి అసోసియేషన్ మెంబర్స్తో పాటు టెక్నికల్గా ఆమె కవిత మొబైలు ఎక్కడైతే స్విచ్ ఆఫ్ అయిందో అది ఎన్ఆర్పేట అండ్ జిడునెలు PS లిమిట్ ఏరియాలో స్విచ్ ఆఫ్ అయిందో ఆ ప్రాంతం అంతా క్షుణ్ణంగా పరిశీలించినా కూడా ఎక్కడ కూడా ఆమె యొక్క ఆచూకీ లభించలేదు. తర్వాత నిన్నటి దినం సాయంత్రం మళ్ళా మా పోలీస్ సిబ్బంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎత్తుకోవడం ప్రారంభించగా జీడునెలు దగ్గరటువంటి నదీ బ్రిడ్జి కింద మురికి నీళ్ళలో ఆమె శవము కనిపించింది. దాన్ని వెలికి తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఈరోజు పంచనామా చేయడం జరిగింది. చూస్తే ఇది స్పష్టంగా ఆయన్ని మర్డర్ చేసి అక్కడ పడేసినామని చెప్పి తెలిసింది. దీంట్లో మనకు దర్యాప్తులో భాగంగా తెలిసిన విషయాలు ఏంటంటే ఆమె గణేష్ అనే ఒక SBI అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ మన చిత్తూరులో పనిచేస్తాడు, నాయుడు బిల్డింగ్లో. అతనితో లవ్లో ఉన్నట్లు, అతడు మ్యారేజ్ విషయమై ఇద్దరికి వివాదం వచ్చినట్లు, దానికి పలుమార్లు కొంతమంది వికలాంగుల అసోసియేషన్ సభ్యులు పోలీస్ స్టేషన్లో కూడా విషయం నోటీస్ తీసుకొచ్చగా విచారించి సయోధ్య కుదుర్చుకొని వివాహం చేసుకుంటా అని అతను నమ్మించినందువలన ఎలాంటి కేసులు కూడా అప్పుడు నమోదు కాలేదు. అందులో భాగంగా పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఇంటి నుంచి రమ్మని చెప్పేసి ఆయన్ని తీసుకుని వెళ్ళి పథకం ప్రకారము అతను గిరిలోని రివర్ నది బ్రిడ్జి దగ్గర చంపేసి పడివేశారని చెప్పేసి మనకు ఇప్పుడు దర్యాప్తులో తేలింది. త్వరలోనే అతన్ని పట్టుకొని చట్టం ముందు అప్పగిస్తాం. SBI అసిస్టెంట్ మేనేజరు అన్ఎంప్లాయ్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని ఇష్టపడినాడు. అతనికి ఎప్పుడైతే జాబ్ వచ్చిందో తర్వాత ఆమెని చేసుకోవడానికి ఆమె వయసు ఎక్కువ, నా వయసు తక్కువ అనే ఒక రీజన్తో అతను రిలీక్వెంట్గా రిఫ్యూజ్ చేశాడని, ఆమె ప్రతిరోజు కూడా ఈ విషయమై అతనితో